ఇది వచ్చేసి మన రమణ మహర్షి ఆశ్రమం పైన ఉంటుంది, కొండపైన. ఆయన ఇక్కడ కూర్చొని తపస్సు చేసేవారు రమణ మహర్షి గారు. ఓకే, ఈ మార్గం నుంచి మనం పైకి వచ్చాము. కానీ చాలా బాగుంది, మంచి గ్రీనరీతో, చల్లటి గాలులు. మాకైతే దాదాపు ఆశ్రమం కింది నుంచి ఈ కొండపైకి రావడానికి మాత్రం గంటన్నర సమయం పట్టింది. ఎందుకంటే మేము మధ్యలో ఆగుతూ వీడియోస్, ఫొటోస్ కలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ సమయం మనకు పట్టింది. జనరల్గా ఏమీ లేకుండా వచ్చేస్తే మాత్రం గంటల్లో వచ్చేస్తాము. చెప్పులు లేకుండా పైకి రావాలి. రాళ్ళు ఇలా ఉంటాయి, పైన ఇలా రాళ్ళు ఉంటాయి. ఒక్కొక్క రాయి పైన కాలు పెట్టుకుంటూ పైకి రావాలి. ఇలా ప్రతి రాయి దగ్గర అక్కడక్కడే ఇలా మార్క్స్ ఇస్తారు, దారి చూపిస్తూ. ఇది స్కంద ఆశ్రమం అంటారు. ఇది మీకు జూమ్ చేసి చూపిస్తాను. స్కంద ఆశ్రమం. చాలామంది పర్యాటకులు ఇక్కడ అందరూ ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని వీక్షిస్తున్నారు. మహర్షి గారు ఇక్కడే తపస్సు చేసేవారు. తపస్సు చేసి రోజు కూడా గిరి ప్రదక్షిణ చేసేవారు ఆయన. మనం పైకి వెళ్దాం ఇప్పుడు. ఓకే, మంచి గ్రీనరీ. ఎక్కువ మౌనం పాటించాలి, ఇక్కడ మాట్లాడకూడదు. ఇది ఆశ్రమం, ఆయన కూర్చొని చేసినటువంటి తపస్సు. తర్వాత లోపల చూపిస్తాను మీకు.